తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన 6 నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం హైదరాబాద్ వస్తుంది. ఇక రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇంజనీర్లతో జలసౌధలో భేటీ అవుతున్నారు. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను గురు శుక్రవారంలో సందర్శిస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్ గా స్టడీ చేసి ఈ నెల 9న హైదరాబాద్ లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇక తక్షణం తీసుకోవాల్సిన చర్యలు అలాగే ముందస్తు జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేయనున్నట్లుగా సమాచారం. నెల రోజుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను 4 నెలల్లో పూర్తి రిపోర్టును సమర్పించనుంది. తెలంగాణ ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఏర్పాటైన 6 నిపుణుల కమిటీ కాళేశ్వరం ప్రాజెక్టు అధ్యయనం కోసం హైదరాబాద్ వస్తుంది. రాష్ట్ర ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు ఇంజనీర్లతో జలసౌధలో భేటీ అవుతుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను గురు శుక్రవారాల్లో సందర్శిస్తుంది. కేంద్ర జల సంఘం మాజీ చైర్మన్ చంద్రశేఖర్ అయ్యర్ అధ్యక్షతన మొత్తం 6 సభ్యుల కమిటీ బ్యారేజీలను ఫిజికల్ గా స్టడీ చేసి నెల 9న హైదరాబాద్ లో ఇరిగేషన్ ఆఫీసర్లతో రివ్యూ మీటింగ్ నిర్వహిస్తుంది. ఇక తక్షణం తీసుకోవాల్సిన చర్యలు అలాగే ముందస్తు జాగ్రత్తలపై కొన్ని సూచనలు చేయనున్నట్లుగా తెలుస్తుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, ఏదైతే మేడిగడ్డకు సంబంధించినటువంటి కుంగుబాటుకు సంబంధించి ఇప్పటికే ఎన్డీఏకు లేఖ రాసిన నేపథ్యంలో సంబంధించి కేంద్ర జలశక్తి శాఖ ఇప్పటికే 6 బృందం ఏర్పాటు చేయడం జరిగింది. చంద్రశేఖర్ అయ్యర్ చైర్మన్ గా ఉన్నారు. ఆయనతో పాటు 5 సభ్యులతో కూడిన బృందం హైదరాబాద్ చేరుకుంది. వీరు సంబంధించిన మేడిగడ్డకు సంబంధించిన కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైనటువంటి మేడిగడ్డతో పాటు అన్నారం, సుందిళ్ల బ్యారేజీలకు సంబంధించి వీరు ప్రాథమికంగా ఎట్లా ఉంది ప్రాజెక్ట్ అనేది క్షేత్రస్థాయిలో పరిశీలించనున్నారు. ముఖ్యంగా మేడిగడ్డలో ఏదైతే కుంగుబాటు గురైందో వాటి బ్యారేజీకి సంబంధించినటువంటి వాటిని పరిశీలించనున్నారు. ప్రధానంగా ఏదైతే అన్నారం ఉందో లీకేజీలకు సంబంధించి వాటికి గుర్తించనున్నారు. ఇప్పటికే మేడిగడ్డ కుంగుబాటు గురైన నేపథ్యంలో అన్నారం బ్యారేజ్ పరిస్థితి ఎలా ఉంది, ఒకవేళ అక్కడ నీరు నిల్వ చేయొచ్చా, ఇది ఎట్లా అనేది పరిశీలించనున్నారు. ఎందుకంటే మేడిగడ్డలో ఇప్పటికి వాటర్ నిల్వ చేయొద్దని చెప్పి ఇప్పటికే సూచించడం జరిగింది. అయితే మేడిగడ్డ రిపేర్ చేయొచ్చా లేదనేది నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అధికారులు సూచించే అవకాశం కనిపిస్తుంది. దీనిపై వారు వెళ్లి బృందం పరిశీలించిన తర్వాత క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. థాంక్యూ శ్రీకాంత్.